శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనేటువంటి గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా బుజ్జిగారు మాస్టర్ గారి హోమియో వైద్య ప్రారంభము, మాస్టర్ గారి హోమియో వైద్యము ప్రారంభం ఎలా జరిగింది, బుజ్జిగారికి ఆరోగ్యము దెబ్బతినటము, అట్నుంచి మాస్టారు హోమియో వైద్యము ప్రారంభించటము అనేటువంటి అంశముతో కూడినటువంటి అధ్యాయం అండి. కనుక దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మాస్టర్ గారి ద్వితీయ కుమారుడగు చిరంజీవి వరాహ మిహిరాచార్యను మాస్టర్ గారు అమ్మగారు బుజ్జి అనియు, జ్యేష్ఠసుతిని పెదబాబు అనియు పిలుచుట అలవాటు. అనంతకృష్ణ గారినేమో పెదబాబు అని పిలిచేవాళ్ళటండి. మరి వరాహ మిహిరాచార్య గారినేమో బుజ్జిగారు అని పిలిచేవారట. ఇద్దరు, మాస్టర్ గారు అమ్మగారు. వరాహ మిహిరాచార్యను శైవ దశలో మూర్ఛవ్యాధి బాధించినది. డాక్టరు ఆమంచర్ల శేషాచలపతిరావు గారు గుంటూరులో సుప్రసిద్ధ అల్లోపతి వైద్యులు, ప్రముఖ గాంధేయవాది. సత్యాగ్రహోద్యమమున పాల్గొనిరి. నిత్యము ఖద్దరు దుస్తులే ధరించడివారు, నిరాడంబరులు. గుంటూరు దివ్యజ్ఞాన సమాజ శాఖకు అధ్యక్షులు. దివ్యజ్ఞాన సమాజము ఉన్నది కదండి, థియోసాఫికల్ సొసైటీ, అది బ్లావెట్స్కీ మాత స్థాపించింది. మనందరికీ తెలిసిందే ఈ విషయం. అయితే ఆ దివ్యజ్ఞాన సమాజ శాఖ, దివ్యజ్ఞాన సమాజం యొక్క గుంటూరు శాఖ ఉంది కదండి, ఆ గుంటూరు శాఖకి ఈయన అధ్యక్షులటండి. అయితే ఈ గుంటూరు శాఖని సాక్షాత్తు బ్లావెట్స్కీ మాతయే ఆరంభించింది. బ్లావెట్స్కీ మాతయే ఈ గుంటూరు శాఖను ప్రారంభం చేసిందండి. ఆవిడే స్థాపించి ఆవిడే ప్రారంభం చేసింది. చలపతిరావు గారే మాస్టర్ గారికి గుప్త విద్య అను ఉద్గ్రంథమునిచ్చినవారు. మనకి తెలుసు, కథలో కూడా వస్తుంది మనకి. ఇక్కడ మాస్టర్ ఈ కథ చెప్పుకుంటే గనక అందులో కూడా వస్తుంది. ఇది గుప్త విద్య అనేటువంటి గ్రంథాన్ని ఈ చలపతిరావు గారే మాస్టర్ గారికి ఇచ్చారు. వీరి వద్ద మాస్టర్ గారు కొంతకాలము తన రెండవ కుమారునకు వైద్యం చేయించిరి. మూర్ఛ వచ్చినప్పుడును వీరి వద్ద వైద్యం చేయించిరి. అంతకుముందు కూడా వైద్యం చేయించారట, ఈ మూర్ఛ వచ్చినప్పుడు కూడా వైద్యం చేయించారటండి. అతనికి ఒక్కసారి స్వల్ప విరామముతో పలుమార్లు మూర్ఛలు వచ్చుచుండెను. మాస్టర్ గారు అతనిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సూచనపై చేర్పించిరి. 3-4 రోజులు శ్రీవారి కుటుంబము ఆసుపత్రిలో ఉండవలసి వచ్చెను. ఈ ఆసుపత్రి రైలుపేటలో కలదు. దానికి సమీపముననే మా అమ్మ నేను నివసించుచుంటివి. నేను ఒకరోజు ప్రభాత కాలముననే స్నానము, గాయత్రి జపము పూర్తి చేసుకుని బుజ్జిగారిని చూచుటకై ఆసుపత్రికి వెళ్ళితిని. స్నానానంతరము నొసటిపై, చేతులపై, ఛాతీపై విభూతిని ధరించుట నా అభ్యాసము. చక్కటి వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళండి పున్నయ్య శాస్త్రి గారు. అంటే వాళ్ళ అమ్మగారు కూడా భక్తిపరురాలు. స్వయంగా రామాయణ భారత భాగవతాదులను ఆవిడ పురాణ ప్రవచనంలాగా చదివి వినిపించేటువంటి వాళ్ళండి. ఆవిడ వినిపించడం నాకు కూడా గుర్తే. ఇంట్లో గురజాలలో చుట్టుపక్కల ఆడవాళ్ళని కొంతమందిని చేర్చి వాళ్ళందరికీ చక్కగా రామాయణ భారత భాగవతాదులు చెప్పటం అనేటువంటిది ఆ మహాతల్లి. అది నాకు చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు ఆవిడ చెప్పటము, మిగతా స్త్రీలందరూ వినటము అనేటువంటిది నేను కూడా చూశానండి. కనుక ఆవిడ చక్కగా వైదిక సంప్రదాయంలో పిల్లల్ని పెంచింది. పున్నయ్యశాస్త్రి గారు కూడా చక్కగా అట్లా బ్రాహ్మణ సంప్రదాయంలో పెరిగినటువంటి వాళ్ళు. ఆ సమయమున పిల్లవాడున్న గది బయట కుర్చీలపై అమ్మగారు మాస్టర్ గారు కూర్చుండి పిల్లవాని వ్యాధి నివారణ గురించి ముచ్చటించుచుండిరి. మాస్టర్ గారు తన కుమారుని ఎడ కర్తవ్యమును నిర్వర్తించుటయే కానీ చింతాకులిత స్వాంతులు కాలేదు. మాస్టర్ గారు ఏమీ చింతపట్టలేదటండి. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయనకి తెలియంది ఏముంటుందండి. ఎందుకని ఆయన ఏం చింతపడరు. చేయాల్సిన కర్తవ్యము నిర్వహిస్తారు కానీ చింత అనేటువంటిది ఉండదు. అమ్మగారి ఒడిలో బుజ్జిగారు కలరు. మాస్టర్ గారు నన్ను వీక్షించగానే ఎంతో అందముగను ఆనందముగను నవ్వి అమ్మగారితో ఇట్లనిరి, బుజ్జికి ఇంకా ఏమీ పర్వాలేదు, సాక్షాత్ సాంబశివుని ఓలే మన పున్నయ్య వచ్చాడు, బుజ్జికి తగ్గిపోవును ఇక అన్నారటండి.
మనము పిల్లవారిని తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చును అన్నారటండి. అమ్మగారును చిరునవ్వుతో సంతసించిరి. అవి దివ్య క్షణములు. ఆనాటి దృశ్యము నా ఎదలో ముద్రితమైనది. కుమారుని తీవ్ర బాధా సందర్భమున ఆ దివ్య దంపతులు నాపై కురిసిన వాత్సల్య వర్షము ఆగునది కాదు. అది అమృతము. ఎప్పటికిని అందులో తడయుచున్నాను, తడయుచునే ఉందును. విభూతి నొసట ధరించుటను శ్రీవారి ఆదేశముగా కొనసాగించుచున్నారు. ఆ సాయంకాలమే బుజ్జిగారికి మూర్ఛలు ఉపశమించినవి. వైద్యుల సూచన మేరకు మాస్టర్ గారు వారి కుటుంబము ఇంటికి తరలిరి. యథార్థమునకు వారి కృపయే ఈ బాలుని ఉపశమనముకును హేతువు. అంతేగాని నా ప్రమేయము అందేమియూ కలదు. కానీ వారు నాపై ఊరక వాత్సల్యమును కురిసిరి. మరియు తన కుమారునితో శాశ్వతానుబంధమును వారే కూర్చిరి అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు. ఒకసారి రాత్రి 9 గంటలైంది. మాస్టర్ గారు దేవీ భాగవత ప్రవచనానంతరము ఇంటికి తిరిగి రాలేదు. కారణము, అరండలపేటలో గల డాక్టర్ సుశీలాదేవి గారి ఇంట భగవద్గీత ప్రవచనము కావించుటయే. సుమారు 1 సంవత్సరము పాటు ఆమె కోరికపై గీతా ప్రవచనములు 1961లో నిర్వహించిరి. సంవత్సరం పాటు చెప్పారటండి భగవద్గీత మీద ప్రవచనాలు. ఎక్కడ? డాక్టర్ సుశీలాదేవి గారి ఇంట్లో చెప్పారట. ఈమె సుప్రసిద్ధ మహిళా వైద్యురాలు, గైనకాలజిస్ట్ అన్నమాట. మానవతామూర్తి, విద్వాంసురాలు. గుంటూరులోని దివ్యజ్ఞాన సమాజ శాఖకు కార్యదర్శి ఈమె గారు. మాస్టర్ గారు యువకులైనను తనకంటే ఎంతో చిన్నవారైనను వారి యందు నిహితమై ఉన్న దివ్యోజ్వలమగు వెలుగును గుర్తించి దర్శించి వారి వద్ద వినయముతో గీతా ప్రవచనములను శ్రవణము చేసి ధన్యురాలైనది. ఆమె యొక్క తీవ్ర జిజ్ఞాసకు, ఆమె యొక్క వృత్తిపరమైన ఒత్తిడిని అవగతము గావించుకున్న శ్రీవారు ఆమె ఇంటనే తన ప్రవచనములను నిర్వర్తించిరి. బ్రాడీపేట 2వ లైను 18వ రోడ్డున గల తన నివాసము నుండి మార్కెట్ సమీపమునున్న కళాశాలకు వెళ్ళుట, రాత్రి మరలా ఇంటికి వచ్చుట, కొత్తపేటలోని ఇందిరమ్మ గారింట దేవీ భాగవతము ప్రవచించి 8 గంటల అనంతరము అచ్చటి నుండి అరండలపేట డాక్టర్ సుశీలాదేవి గారింట గీతపై ప్రసంగించి అంతటా సుమారు 9 గంటలకు బ్రాడీపేటలోని తన నివాసమునకు తిరిగి. ఇంత ప్రయాణము ఇంత కూడా ఒక్కొక్కసారి నడిచెళ్ళేవారట, ఒక్కొక్కసారి సైకిల్పై వెళ్ళేవాళ్ళట. చాలా అరుదుగా రిక్షా ఎక్కిరి. ఎప్పుడో కానీ రిక్షా ఎక్కేవాళ్ళు కాదుటండి. ఒకవేళ రిక్షా ఎక్కిన ఆ రిక్షా ఖర్చులు తనవే. వారు ఆయనే పెట్టుకునేవాళ్ళటండి రిక్షా ఖర్చులు, మాస్టరే పెట్టుకునేవాళ్ళట. వారు ఇంటికి రాకమునిపే ఒకరోజు రాత్రి కుమారునకు మూర్ఛ వచ్చినది. అమ్మగారు వెంటనే నిర్ణయము గావించిరి. పిల్లవానిని బ్రాడీపేట మొదట్లో కల డాక్టర్ చలపతిరావు గారి ఆసుపత్రికి కొనిపోవలెనని తమ్ముడగు రాధాకృష్ణను మిగిలిన 2 పిల్లలను చూడవలసిన బాధ్యత అప్పగించింది. ఆ రోజుల్లో మాస్టర్ గారింట వారి పినతండ్రి కుమారుడగు శ్రీనివాసాచార్యులు కూడా ఉండేవారు. అతన్ని కూడా ఇల్లు చూడనుంచిరి. పిల్లవానిని తన 2 చేతులలో నుంచుకొని వెలుపలకు వచ్చిరి. నన్ను వెంట రమ్మనిరి. నేను రిక్షాను పిలుచుకొని వచ్చి తిని. పరమపూజ్యురాలు విశ్వవాత్సల్యమూర్తి యగు ఆమె ఆదేశముపై ఆ రిక్షాలో నేను ఆమె పార్శ్వమున కూర్చుండవలసి వచ్చినది. ఆ అమ్మగారి పక్కన కూర్చుండాల్సి వచ్చిందటండి. పిల్లవాడి కాళ్లను నా తొడలపై ఆనించి ఉంచి తిని. పిల్లవాడి కాళ్ళేమో మా పుణ్యశాస్త్రి గారి తొడలపై ఉన్నాయటండి. పరమ పావనియగు ఆ మాతృదేవికి నా దేహస్పర్శ కలిగించి ఆమెని ఇబ్బంది పెట్టుట ధర్మము కాదని ఎంచి నేను దూరముగా ప్రక్క కొదిగి కూర్చుండ యత్నించి తిని. డాక్టర్ చలపతిరావు గారు చికిత్స చేయగా 1 అరగంటలో పిల్లవాడు మూర్ఛ నుండి తేరుకొనుట జరిగినది. అంతటా మరలా అతనిని తోడ్కొని ఇంటికి కొనివచ్చి తిని. ఈ దారిలో
నేను యథాపూర్వకముగా ప్రవర్తించితిని. మేము వచ్చిన 10-15 నిమిషములకు శ్రీవారు అరుగుదెంచిది. నేను ఇంటి దొడ్డివైపు బావి దగ్గర కూర్చుండి క్లాసు పుస్తకము చదువుకొనుచుంటిని. వరండాలో నుండి నాకు నవ్వులు వినిపింపసాగను. ఏమిటో నాకు తెలియరాలేదు. అమ్మగారు సవిస్తరముగా సన్నివేశమును ప్రోసగృచ్చినట్లు శ్రీవారికి నివేదించిరి. ఆ మహాపవిత్రమూర్తులు, ఆ సహృదయ రత్నములు, ఆ హిమాలయోన్నత మహనీయులు, ఆ దివ్య దంపతులు నా లజ్జను బిడియమును గూర్చి చెప్పుకొని కడుపు నిండా నవ్వుచుండిరి. సందర్భమేమిటాయని వారిని చేరితిని. వారు నన్ను పిలిచి చనువుగా ఇట్లనిరి, ఏం పున్నయ్యా, ఎందుకట్లా ఒరిగి ఒరిగి కూర్చుంటకు ఇక్కట్టు పడితివి? అంత బిడియమేలా? ఈమె నాకంతయూ చెప్పినదిలే. ఆహా, ఏమి సౌహృదయము, ఏమి సౌహృద్యము, అవధిలేనిది కదా. నాకు నోట మాట రాలేదు. వారి వాత్సల్యాంబుధిలో మునిగి నిశ్చేష్టుడనైతిని అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారికి ఒక మిత్రుడు శ్రీరామచంద్రుల సుబ్బరామయ్య గారని పాత గుంటూరులో నివసించువారు. వీరిరువురకు మంచి చనువుతోడి స్నేహము. శ్రీవారింట కొన్ని మార్లు ఈయన అతిథిగా సపర్యలను అందెను. ఈయన వైదిక బ్రాహ్మణుడు. మాస్టర్ గారింట ప్రతిదినము 2 పూటలను భోజనమందు చారు తప్పనిసరి అయిన అంశము. సుబ్బరామయ్య గారికి చారు ఇష్టం లేదు. ఆయనకి చారు ఇష్టం ఉండేది కాదుట. చారేంది అనేవాడు ఆయన. చారు రక్తము విరుచునని ఒక మూఢాభిప్రాయము కొంతమందికి కలదు అని అంటూ ఉన్నారు ఈ సందర్భంగా పున్నయ్య శాస్త్రి గారు. ఈయన మంచి హోమియో వైద్యులు, మంచి చక్కటి హోమియో వైద్యులటండి ఈయన. మాస్టర్ గారు తన కుమారుని ఆరోగ్యమునకై వీరిని ఆశ్రయించిరి. బుజ్జిగారికి కొంతకాలము హోమియో వైద్యము గావించెను. కొంత మెరుగుదల కానవచ్చెను. పాత గుంటూరు నుండి 15 రోజులకు ఒకసారి మందు తేవలసి ఉండెను. నేను 2-3 మార్లు సుబ్బరామయ్య గారింటికి వెళ్ళి బుజ్జిగారికి మందు తెచ్చితిని. సుబ్బరామయ్య గారి వైద్య నైపుణిని గురించి శ్రీవారు తన హోమియో శిక్షణ తరగతులలో కొనియాడిరి. ఈయన వద్ద మాస్టర్ గారు కొంతమేర హోమియో వైద్య తత్వమును, చికిత్సా విధానమును సాధారణ సంభాషణలలోనే నేర్చిరి. ఆయనతో మాట్లాడుతూనే ఇవి నేర్చుకున్నారటండి మాస్టర్ గారికి. మాస్టర్ గారు నేర్చుకున్నారంటే ఏదో మనం వ్యవహారంలో అనుకుంటున్నామండి. ఆయనకి రాని విద్య ఏముంటుందండి? ఏదో మనం అంటే కథాపరంగా ఏదో మనం జరిగిన సన్నివేశం పున్నయ్య శాస్త్రి గారు చెబుతున్నారు, మనం చెప్పుకుంటున్నాం. వీరిరువురి సంభాషణలను నేను ఎరుగుదును. ఎవరండి? శ్రీరామచంద్రుల సుబ్బరామయ్య గారు, మాస్టారు. వీళ్ళిద్దరి సంభాషణలను పున్నయ్య శాస్త్రి గారికి తెలిసటండి. కానీ ఆ వైద్యమునందు నాకేమీ తెలియదు. అప్పటికి హోమియో వైద్యం ఏమీ తెలియదు పున్నయ్య శాస్త్రి గారికి. శ్రీవారు సుబ్బరామయ్య గారితో కుమారుని చికిత్స గురించి చర్చించేవారు. ఏ స్థితిలో ఏ మందు ఎందుకు వాడినది ఆయనని అడిగి తెలుసుకొనుచుండిరి. కానీ కొన్ని రోజులకు ఆయన వద్ద వైద్యమునకు వసతి కుదరలేదు. ఇక తానే స్వయముగా వైద్యము నేర్చి తన కుమారునకు తానే చికిత్స చేయవలయునని నడుము బిగించిరి. దృఢ సంకల్పముతో దీక్షాపరతంత్రులై హోమియో వైద్య గ్రంథములను కొని స్వయముగా గాఢావలోకనము గావింపసాగిరి. ఈ సన్నివేశములలో నేను సాక్షిని. గంటల కొలది అహోరాత్రములందు ఈ అధ్యయనము సాగినది. హానిమన్, హెర్రింగ్, కెంటు మహాశయుల రచనలను గుంటూరులో ఉండగా 1961, 62, 63 సంవత్సరములలో తరచి చూచిరి. క్రమక్రమముగా ఈ శాస్త్రము తన యథార్థతత్వమును వీరి ముందు స్వయముగానే తాను దర్శనమీయసాగినది. ఆ శాస్త్రం యొక్క యథార్థ తత్వమేంటో మాస్టర్ గారి ముందు ఇచ్చిందటండి. యథార్థతత్వము అన్న మాట ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఏంటి? అసలు శాస్త్రం ఏమిటి అనేటువంటిది మాస్టర్ గారికి దర్శనమివ్వసాగినదట. హోమియో విజ్ఞాన భాండాగారము కవాటములు తెరచి
వీరిని తన అంతఃపురములోనికి ఆహ్వానించి కొనిపోయినది. ఇక ఔషధములు దేవతాకములు కదా. ఔషధాది దేవతలు వీరికి అంతర్లోకములలో సాక్షాత్కరించిరని నాకు అనిపించినది. తన కుమారునికిక వైద్యము ఆరంభించిరి. అతడు కొంత తేరు కొనసాగను. మూర్ఛలు వచ్చు ఎడము విస్తృతమైనది. అంటే మూర్ఛలు రావటము, మళ్ళీ తర్వాత మూర్ఛలు రావటానికి కావలసిన ఎడము బాగా విస్తృతమైందటండి. అంటే ఇప్పుడు ఒకసారి మూర్ఛ వస్తే మళ్ళీ తర్వాత వచ్చే మూర్ఛకి బాగా తేడా వచ్చేదిట, చాలా ఎప్పటికోగానే వచ్చేదిటండి. ఇక తన సాన్నిధ్యమున చెరించు నాబోటి కొద్ది మందికి ఎప్పుడైనా వైద్యము నిర్వర్తించిరి. మాస్టర్ గారి వద్దకు సలహా సంప్రదింపులకు గాను, సమస్య పరిష్కారములకు గాను, శాంతి ఆరోగ్యములకు గాను, ఆదివ్యాధి నివారణముకు గాను ఎందరో తీర్థ ప్రజల వలె వచ్చుచుండెడివారు. కొన్ని ప్రత్యేక దినములలో ఈ సందడి ఎక్కువగా నుండినది. ఇట్టి వారిలో మహిళామతల్లులను గలరు. 3 కన్నా ఎక్కువ మంది స్త్రీలను చూడగానే నాకు చెమటలు పట్టెడివి. తలనెత్తి వారిని వీక్షింప వెరపు. అవసరమైనను శ్రీవారు చెప్పమన్న మాట వారికి నివేదించు సందర్భములలోనైనను ఇంతే. ఒకసారి వారి ఇంట వరండాలో 10-15 మంది తల్లులు నిలుచుండి శ్రీవారితో సంభాషించుచుండి. నేను వరండా ప్రక్కనున్న గదిలో నుండి బయటకు రాక నక్కి నక్కి తలుపు చాటున దాగితిని. ఆ గదిలో ఎవరున్నారు? రాధాకృష్ణ సోమయాజులు చదువుకొనిచుండెడి వారము. ఆ గదిలో నేను, రాధాకృష్ణ, సోమయాజులు చదువుకొనిచుండెడి వారము అని అంటూ ఉన్నారు. నా ప్రక్కన రాధాకృష్ణ ఉండి నా ప్రవర్తనకు విస్తుపోవచ్చుండెను. ఈ సంఘటన అనంతరము నేనెప్పుడో నాకు కలిగిన చిన్న శరీర బాధను శ్రీవారికి నివేదింపగా వారు నాకు హోమియో ఔషధము నొసంగిరి. నాకిప్పటికీ జ్ఞప్తి ఉన్నది. అది పల్సటిల్లాయని వారే ఏలనో నాకు మందు పేరు తెలిపిరి. అయితే పొటెన్సీ తెలియదు. 1M లేదా 10M అయి ఉండవచ్చును. ఈ విధముగా వారి కుమారుని తర్వాత వరుసలో నేను మొదటి వాడనో రెండవ వాడనో వారి వద్ద వైద్యమునందిన వాడను. సోదరులు రాఘవరావు గారు, రాధాకృష్ణ గారు కూడా వారి వద్ద వైద్యమునంది ఉండవచ్చును. ఆపై నేను మా ఊరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వారి లక్షణములను సేకరించి మాస్టర్ గారికి నివేదించి వారి నుండి ఔషధ నిర్ణయమును స్వీకరించటి వాడను. ఆ రోజుల్లో వారి వద్ద ఒక చిన్న పెట్టెలో కొద్ది మందులే ఉండేటివి. గుంటూరులోని విఠల్ హోమియో స్టోర్స్లో వారు మందులు కొనేవారు. నేను కూడా వారి సూచన ప్రకారము పెక్కుమారులు వారు నిర్దేశించిన మందులను అచట కొని ఆర్తులకిచ్చడివాడను. ఒకసారి మా అమ్మగారికి తలనిండా కురుపులు లేచినవి. మాస్టర్ గారు ఎపిస్ 30 ఇచ్చిరి. మిగిలిన లక్షణములను వారే తన ఉపజ్ఞతతో గ్రహించిరి. ఆమెకు నివారణమయ్యను. శ్రీవారు రోగులను పరికించి వారి నుండి వేదనా సముదాయమును స్వీకరించుటకు అవకాశము లేదు. రోగులు 100 కిలోమీటర్ల దూరములో నుండిరి. నాకు వేదనా సముదాయ పట్టికను తయారు చేయుట తెలియదు. నాకు తెలిసిన మేర రోగుల నుండి వారి వేదలను స్వీకరించి శ్రీవారికి తెలిపిన వెంటనే ఆయా రోగుల మానసికాది వేదనలు, వారి రోగ చరిత్రలు, వారి వ్యక్తిత్వములు వీరి అంతశ్చక్షువుల ముందు ప్రత్యక్షమయ్యేడివి. వారి అంతర్యామిత్వము, ఆర్తసేవా దీక్ష, అపార కరుణ అట్టివి. ప్రేమయే అసలైన అనంత శక్తి అని వారిని చూచినచో తెలియను. బ్లావెట్స్కీ మాతకు పరమ గురువులు ఇట్లు ఉపదేశించిరి అని అంటూ ఉన్నారండి. ఈ జగతిలో విచిత్రమైనదేమీ లేదు, అంతయు సహజమే. ఆయా సాధన దశలలో విశ్వమానవత దిశగా సాధకుని ప్రజ్ఞ వికాసము చెందుతున్న కొలది అతని ద్వారమున ప్రకృతిలోని శక్తులు లోకహితార్థమై వ్యక్తమగుచుండును. మాస్టర్ గారు తరచూ ఉదాహరించు దివ్యజ్ఞాన వాంగ్మయమునందలి వాక్యమును
ఇట పొందుపరుచుచున్నాను. మాస్టర్ గారు తరచూ చెప్పేవాళ్ళటండి ఈ వాక్యం. ఏమిటయ్యా ఆ వాక్యం అంటే కనుక, లైఫ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అండ్ లవ్ ఈజ్ మ్యాగ్నెటిజం. ఈ 2 పేజీలలో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా, ప్రతి వాక్యం కూడా అండి మనం 2-3 సార్లు చదువుకోవాల్సిన వాక్యాలండి. నాకు ఎప్పుడు అర్థం కాదు ఒక విషయం అండి. ఆ పుస్తకం నేను చదివేశాను, 1 రోజులో చదివేశా, 2 రోజుల్లో చదివేశా అంటారు కొంతమంది. ఇది మనము అసలు 1 పేజీలో 2 పేజీలో ఎట్లా చదవటం సాధ్యమవుతుంది? మరి అట్లా చదివారంటే కూడా వాళ్ళు గొప్ప వాళ్ళేనండి నిజంగా. ఎందుకంటే ఇది అంత తేలిగ్గా ఎక్కించుకునేటువంటి విషయాలు కావు ఇవి. నాలాంటి వాడు రోజు కాస్త చదువుకున్నా కొన్ని రోజులు పడుతుంది ఈ ఒక్క పుస్తకమే. ఎందుకంటే ఈ విషయాన్ని అవగత చేసుకోవాలంటే మనము దాన్ని చక్కగా అందులో ప్రవేశించాలి, దాన్ని ధ్యానం చేయాలి. లేకపోతే సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయాలు కాదు. ఇక్కడ ఏమంటున్నారండి, లైఫ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అండ్ లవ్ ఈజ్ మ్యాగ్నెటిజం. లైఫ్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీ అనుకుంటే కనుక, ప్రేమ అనేటువంటిది అయస్కాంతత్వం అట, మ్యాగ్నెటిజం అంట. సజీవులలోని ప్రాణశక్తియే ఆకాశమున విద్యుత్తుగా ప్రసరించుచున్నది. వాస్తవమునకు ఆకాశమందును, సౌరమండలమునందును, జలమందును, ప్రకృతి అందును అంతర్వాహినిగా ప్రవహించు విద్యుత్తు స్వయం ప్రజ్ఞా సమన్వితమైనది. అది శ్రీమాత యొక్క శక్తి. ఈ విద్యుత్తే భూపరిభ్రమణము ద్వారమున భూమి యందు ప్రవేశించి ఆపై మనలోకి ప్రాణముగా ప్రవేశించును. ఈ విద్యుత్తే అంటే సూర్యుల్లో కానీ, జలమందు కానీ, ప్రకృతి అందు కానీ, ఆకాశమందు కానీ లోపల దాగి ఉన్నటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అమ్మవారి యొక్క శక్తి, దీన్నే విద్యుత్తు అంటున్నారు. ఈ విద్యుత్తే భూపరిభ్రమణ ద్వారా భూమిలోకి ప్రవేశించి మనలోకి ప్రవేశిస్తుందట. ఎట్లా? ప్రాణంగా ప్రవేశిస్తుందట. కావుననే మనము ప్లగ్ పాయింట్లో వ్రేలు పెట్టగలేనే మనలోని ప్రాణము ప్లగ్ పాయింట్లోని విద్యుత్ శక్తితో కరచాలనము గావించును. మనలో ప్రాణశక్తి ఉంది కదండి, కనుక విద్యుత్తు లోపల ఈ ప్లగ్ పాయింట్లో విద్యుత్ శక్తి ఉంది. ఈ 2 కరచాలనం గావిస్తాయి. మనం ప్లగ్ పాయింట్లో వేలు పెట్టగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి. దానితో మనలోని ప్రాణశక్తి ప్రవాహమున విద్యుత్ వలయమునందు రంధ్రం ఏర్పడును, వ్యవధానము కలుగును. ఇదియే మనం భావించు మృత్యువు. మనలో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది, ఒక వలయంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి రంధ్రం ఏర్పడింది అనుకోండి, అదే మృత్యువు అని అంటూ ఉన్నారు. జగత్తునందు అంతర్వాహిని యగు ప్రాణశక్తియే జీవుల అస్తిత్వమునకు కారణము కావున ఆమెకు సతీదేవి అని నామము. మరి ఈ శక్తి ఎచ్చటిది? శక్తి అనగానే ఉగ్రము, తీక్షణము కానక్కర్లేదు. మనము శక్తి అనగానే ఏమనుకుంటామండి? ఉగ్రము, తీక్షణము అనుకుంటాం. అంటే శక్తి అనగానే అట్లానే కావక్కర్లేదు అని అంటూ ఉన్నారు. ఇది ప్రేమ మహాప్రవాహ రూపమైనటువంటిది. ప్రేమే శక్తి అటండి. జాగ్రత్తగా గమనించాలి మనం ఇక్కడ. ప్రేమ మహాప్రవాహము, ప్రేమ యొక్క మహాప్రవాహము, ఆ రూపము అయినటువంటిది ఏదో అదే శక్తిటండి. ప్రేమయే శక్తిగా రూపొందుచున్నది. ప్రేమయే శక్తి అటండి. ఈ ప్రేమ జగత్తునందు అంతర్యామి. ఈ ప్రేమనే అమ్మవారు అనుచున్నారు. ఈ ప్రేమయే ప్రకృతిలో అయస్కాంత శక్తిగా ఆకర్షణముగా వ్యక్తమగుచున్నది. సూర్యుడు తన నుండి వెలువడిన గ్రహములను అందలి జీవులను ప్రేమించుచున్నాడు. మనకు తెలుసండి ఒక సూర్య కుటుంబంలో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ సూర్యుడు నుండి వెలువడినవే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి నుండి వెలువడినవే. కనుక సూర్యుడు తన నుండి వెలువడిన గ్రహములను అందలి జీవులను ప్రేమించుచున్నాడు.
సూర్యుని ప్రేమకు వివసులై భూమి ఆది గ్రహములు అతని చుట్టూ పరిభ్రమించుచున్నవి. సూర్యుడు ప్రేమించడం ఏంటి? సూర్యుడు ఏమన్నా మానవుడా అని అనుకుంటే కనుక, మానవుడా ఏమన్నా మనిషి ప్రాణి అంటే కనుక, సూర్యుడికి కూడా భూమికి ఒక మనస్సు ఉంటుంది, గ్రహాలన్నిటికీ ఒక మనస్సు ఉంటుంది అని మనకి చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో కానీ లేకపోతే ఇంకా చోట్ల కానీ. కనుక భూమికి ఒక మనస్సు ఉంటుంది, అట్లాగే సూర్యుడికి ఒక మనస్సు ఉంటుంది. ఎట్లా చెప్పగలరండి మీరు అని అంటే కనుక, వాళ్ళకి ఆ భూమికి మనస్సు ఉండబట్టే మనకు మనస్సు వచ్చింది. కనుక సూర్యుడు తన నుండి వెలువడిన గ్రహములను అందరి జీవులను ప్రేమించుచున్నాడు. సూర్యుని ప్రేమకు వ్యవసులై భూమి ఆది గ్రహములు అతని చుట్టూ పరిభ్రమించుచున్నవి. భూమి మొదలగు గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి, మనకి తెలుసు. ఎందుకని పరిభ్రమిస్తున్నాయి అంటే దానికి ఏదో సైంటిఫికల్గా ఫిజిక్స్లో లేకపోతే ఏదో చెబుతారు మనకి. ఎందుకని పరిభ్రమిస్తున్నాయంటేట సూర్యుని ప్రేమకు వివసులై పరిభ్రమిస్తున్నాయిటండి భూమి మొదలగు గ్రహాలు. దాని అంతటా అది ఏ పరిభ్రమణము పొసగదు. అంతేగాని సూర్యుని ప్రేమ వలన ఇవి పరిభ్రమిస్తున్నాయి కానీ వాటంతటి వాటి పరిభ్రమించటం కాదు అని అంటూ ఉన్నారండి. ఇది ప్రేమాకర్షణ యొక్క బాహ్య వ్యక్తీకరణము. భూమికి గల ప్రజ్ఞయే భూదేవి. ఈమెకు జీవకోటిపై గల ప్రేమయే భూమి ఆకర్షణ శక్తి. మనం ఫిజిక్స్లో చదువుకుంటాం, ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మొట్టమొదటి నేర్పుతారండి భూమి ఆకర్షణ శక్తి అని. భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది, అందువల్లే మనం ఏదైనా వస్తువు పైకి శ్రేస్తే అది మళ్ళా భూమి మీదకే వచ్చి చేరుతుంది అని చెప్తారు ఫిజిక్స్లో. ఏంటండి ఈ నోట్స్ అంతా, ఈ వివరణ అంతా అంటే కనుక మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. బ్లావెట్స్కీ మాతకు పరమ గురువులు ఉపదేశించినది. బ్లావెట్స్కీ మాతకు పరమ గురువులు ఉపదేశించిందటండి ఇది. ఈ చెప్పేటువంటి విషయాలు పున్నయ్య శాస్త్రి గారు మనకి చెబుతున్న విషయాలు కావి ఇవి. బ్లావెట్స్కీ మాతకు పరమ గురువులు ఉపదేశించిన దాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. భూమాత తన ప్రేమతో జీవుల జీవములను పట్టి ఉంచి నిలుపుచున్నది. ఈ ప్రేమకు మనలోని హృదయముల వలె నేలపై ఒక కేంద్రస్థానం ఉన్నది. భూమికి మనకును సూక్ష్మ దేహములు కలవు. అట్లాగే మనకి మానవుడికి హృదయము కేంద్రస్థానం అయితే భూమికి కూడా ఒక కేంద్రస్థానం ఉందటండి. దేనికి? ప్రేమకు కేంద్రస్థానం ఉందిట. అది ఏ గరిమనాభి అని అంటారు దాన్ని. భూమికి మనకును సూక్ష్మదేహములు కలవు. మనకి మామూలు ఈ కనిపించే దేహం కాకుండా సూక్ష్మదేహం ఉంది, అట్లాగే భూమికి కూడా సూక్ష్మదేహం ఉంది. భూమికి ఉండుట చేతనే మనకున్నవి. భూమికి ఉన్నది కాబట్టే సూక్ష్మదేహం మనం కూడా ఉంది. ఆమె తేజోమయములకు దారములతో తన గరిమినాభి నుండి జీవుని శరీరమునందలి నాభికి అనుసంధానము నెరపుచున్నది. ఈ సంధానము తెగినచో జీవుడు దేహము నుండి నిర్గతుడగును. ఈ సంధానం అంటే భూమి యొక్క గరిమినాభి నుండి మన నాభికి ఉన్నటువంటి ఈ అనుసంధానము తెగితే ఏమైతుంది అంటే కనుక జీవుడు దేహము నుండి నిర్గతుడగును. అంటే మన మృత్యువు సంభవిస్తుంది, దేహం నుండి వెళ్ళిపోతాడు జీవుడు. కావుననే నాభి వద్ద దెబ్బ తగిలిన చాలా ప్రమాదము. ఈ దివ్య ప్రేమ అను దివ్యాకర్షణయే భౌతిక కక్షలో వ్యాపించి సంబంధుల ఎడల వ్యామోహముగా, మమకారముగా, స్త్రీ పురుష సంబంధ కామముగా మానవుడు వ్యత్యస్తమనర్చుట జరిగినది. ఈ దివ్య ప్రేమ అను దివ్యాకర్షణ ఏదైతే ఉందో, అంటే భూమి మన మీద చూపిస్తుంది అని అంటూ ఉన్నాం కదండి, అది భౌతిక కక్షలో వ్యాపిస్తుందట. భౌతిక కక్షలోకి వచ్చేసరికి ఏమవుతుంది? మన వాళ్ళ ఎడల వ్యామోహము అంటే అమ్మో మా అబ్బాయి, అమ్మో మా అమ్మాయి, అమ్మో మా ఆవిడ ఇట్లా అనుకుంటాం కదండి, అది వ్యామోహంగా మారిపోతుంది. మా అబ్బాయికే ఫస్ట్ రావాలి, మిగతా వాళ్ళ ఎవరికి ఫస్ట్ రాకూడదు. ఇది వ్యామోహం, మమకారము, వ్యామోహము. అలాగే స్త్రీ పురుష సంబంధముగా మానవుడు వ్యత్యస్తమనర్చుట జరిగినది. ఈ మాలిన్యములనే ప్రేమయని ఆధునిక కాలమున అపభ్రష్టము చేయుట జరిగినది. ఈ మమకారాన్ని లేదా వ్యామోహాన్ని లేదా స్త్రీ పురుష సంబంధ కామాన్ని
ఆధునిక కాలంలో దీన్నే ప్రేమ అంటూ ఉన్నాం మనం. ప్రేమ అని అంటూ ఆ ప్రేమని అపభ్రష్టం చేస్తూ ఉన్నాం. వీని నుండి వడపోత పోయబడిన గాని అసలైన దివ్య ప్రేమ లేక పరమ ప్రేమ మానవ హృదయమున ఆవిష్కరింపబడచాలదు. ఇది హృదయస్థుడైన ఆత్మస్వరూపుడగు ఈశ్వరుని నుండి ఉద్గతమగు ఒక మహాప్రవాహము. ప్రేమ ప్రవాహమున స్నానమాడుట మహాభాగ్యము. ప్రేమ ఎవరి సొత్తు కాదు, అది పరమేశ్వరుని స్వరూపము. ప్రేమ అంటే ఏంటండి? పరమేశ్వరుడి స్వరూపంట, భగవంతుడి స్వరూపంటండి. పరమేశ్వరుడే ప్రేమ అంటే భగవంతుడు అంటే ప్రేమ. నది నుండి నీరు మన ఇంటికి గొట్టముల ద్వారమున ఏతించి కుళాయి ద్వారా వెలువడును. ఈ నీటిని తనదని గొట్టములు కానీ కుళాయిలు కానీ భావింపవచ్చునా? అట్లే ఎంతటి ప్రేమమూర్తులైన మహనీయులైనను ప్రేమ వారిది కాదు. వారి ద్వారమున పరమేశ్వరుని ప్రేమ వ్యక్తముగానగును అంతియే. అయితే ఎవరైతే తమ హృదయమును ఇట్టి వాహికగా మలచుకొందురో వారు ధన్యులు. అయితే మనం చేయాల్సిందేంటి? మన హృదయాన్ని ఆ గొట్టాలలాగా మలుచుకోవాలండి. అంటే గొట్టాల ద్వారా నీళ్లు ప్రవహించి మన ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి, చక్కగా వాడుకుంటున్నాం. అట్లాగే భగవంతుడి ప్రేమ మన ద్వారా ప్రవహించాలి. అప్పుడు మనము ధన్యులమవుతాము అని అంటూ ఉన్నారు. ఆపై తమ ప్రజ్ఞ యావత్తు అంతర్యామికి సమర్పణ గావింపబడునో అంతటా అది ప్రేమ సాగరం అగును. ఇట్టి దివ్య ప్రేమకు కొంతమేర సహజ సిద్ధులకు వాహికలు తల్లిదండ్రులు. సహజ సిద్ధులకు వాహికలు ఎట్టండి తల్లిదండ్రులు ఈ దివ్య ప్రేమకు. కావుననే వారు ప్రథమ దైవతములుగా అర్చనీయులు. ఆ పైన ఆచార్యుడు అఖండ ప్రేమమూర్తి, అతడు దైవతముగా అర్చనీయుడు. దివ్య ప్రేమకు అవధి లేదు, వివక్ష లేదు, కర్తృత్వము లేదు, ఎవరి మీద అని లేదు. ఇట్టి ప్రేమగా మన హృదయములందు దేవుడు సహజముగా నిలిచి ఉన్నాడు. కానీ ఇది జలస్థితి నుండి సాగరము కావలసి ఉన్నది. మన హృదయాల్లో దేవుడు సహజంగా నిలిచి ఉన్నాడండి, ప్రేమగా నిలిచి ఉన్నాడు. అదేదో అంటే చిన్న మొత్తంగా కాకుండా ఇది ఓ పెద్ద మొత్తంగా అవ్వాలి అంటూ ఉన్నారండి. జలస్థితి నుండి సాగరము కావలసి ఉన్నది అంటూ ఉన్నారు. ఈ ప్రేమను వెలికి తెచ్చి విస్తారము కావించుటకే కళలు పుట్టినవి. కళలు పుట్టినయేటండి దేనికట? ఈ ప్రేమను బయటికి తెచ్చి విస్తారం గావించడానికి కళలు పుట్టినయేటండి. కళా లక్ష్యం ఇదియే. కళల యొక్క లక్ష్యం ఇదేటండి. ఏంటి కళల యొక్క లక్ష్యం అంటే ప్రేమను వెలికి తెచ్చి విస్తారము చేయటము అంటూ ఉన్నారు. విస్తారం చేయటం అంటే కొంతవరకే పరిమితం కాకుండా ఇంకా బాగా విశాలత్వాన్ని తెచ్చిపెట్టడం అన్నమాట. ప్రేమ యొక్క వ్యక్త రూపమే కళ. కళ అంటే మనకు తెలుసు, నృత్యము, సంగీతము, శిల్పము, చిత్రలేఖనము, ఇవన్నీ కళలు మనకి తెలుసు. తోటివాని అనుభూతిని తనదిగా పొందుటే కరుణ. ప్రేమ, కరుణ వీటి ద్వారముననే పరిమిత ప్రజ్ఞ గల జీవుడు ఎల్ల విశ్వములోనికి అంతర్యామిగా వ్యాపించి తానును విశ్వమయుడై విష్ణు సాయుధ్యమును పొందును. సమస్త సాధనలను ఈ ప్రేమ వ్యాప్తి కొరకే. సమస్త సాధనలు దేనికయ్యా అంటే చెప్తూ ఉన్నారండి. సమస్త సాధనలు కూడా ప్రేమను వ్యాపించటం కొరకు. అంటే ప్రేమను ఒక చోట పెట్టుకొని మనలోనే పెట్టుకోనో లేదా మన కుటుంబం వరకే పెట్టుకోవటమో కాదండి, ఇది వ్యాపించాలి. దాని కొరకేట సాధనలు అండి. సాధన చేస్తున్నామంటే దాని కొరకే, ఈ ప్రేమను వ్యాప్తి చేయటం కొరకే అని అంటూ ఉన్నారండి మాస్టర్ గారు. ఇట్టి ప్రేమమూర్తులై కృపాసాగరుల వలన ఎవరి బాధలనైనను సొంతముగా ఇట్టే పట్టడివారు. మళ్ళీ మనము ఈరోజు చెప్పుకున్నటువంటి మొట్టమొదటి వాక్యం దగ్గరికి మనం వచ్చేసామండి. ఏమండి, మాస్టారు మందిస్తే తగ్గేది. ఎందుకు తగ్గేది? మాస్టర్ గారికి వాళ్ళ బాధలన్నీ వెంటనే అర్థమయ్యేది, వాళ్ళ రోగ చరిత్ర వెంటనే అర్థమయ్యేది, వాళ్ళ మనస్తత్వము అర్థమయ్యేది. ఇవన్నీ వెంటనే అర్థమయ్యేవి మాస్టర్కి, వెంటనే తెలిసిపోయేవి మాస్టర్కి. ఎట్లా తెలుస్తుందండి అని అంటే గనక
మాస్టారు ప్రేమమూర్తులై కృపాసాగరులగుట వలన, అంతేగాని ఈ మాయా మంత్రం కాదండి, మాయ కాదు, మంత్రము అంతకన్నా కాదు. ప్రేమమూర్తులు మాస్టారు. మనం అనుకుంటున్నటువంటి ఈ ప్రేమను వ్యాప్తి చేయాలి, విస్తారము చేయాలి, అంతర్యామి ప్రేమగా ఇది మారాలి, అందరిలో భగవంతుడి ఇవన్నీ అని చెప్పుకున్నాం కదండి. అవన్నీ కలవారు మాస్టారు. అందువల్ల ఆయన ప్రేమమూర్తులు, కృపాసాగరులు, కరుణాసాగరులు ఆయన. కనుక అందువలన ఈ బాధలన్నీ ఆయనకు వెంటనే తెలిసిపోయేవిటండి. వాళ్ళ మానసిక వేదనలు ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్య చరిత్ర ఏమిటి, మనస్తత్వం ఏంటి, ఇవన్నీ వెంటనే తెలిసిపోయేవిట శ్రీవారికి. వారి పూర్వజన్మల వివరములు కూడా తెలిసేటివి. ఇది అతిశయోక్తి కాదు. శ్రీవారే కొన్ని మార్లు దీనిని కొందరి విషయమును నాకు సూచించిరి. ప్రేమ అను అయస్కాంత శక్తియే జీవశక్తి అను విద్యుత్తుగా వ్యక్తమగును. ప్రేమ అను అయస్కాంత శక్తియే జీవశక్తి అను విద్యుత్తుగా వ్యక్తమగును. ఇక మాస్టర్ గారి కరుణ వైద్యములకు సంబంధించి కొద్దిగా ఇట కథనము గావించి ధన్యుడనయ్యదరు. ఇక్కడి వరకు అంటే ఇప్పటి వరకు మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ 2 పేజీలు ఏమిటయ్యా అంటే కనుక బ్లావెట్స్కి మనకు పరమ గురువులు ఉపదేశించినటువంటి అండి. చూడండి, ఇది ఎంత చక్కగా మనకి నోట్స్ ఇచ్చారో పున్నయ్యశాస్త్రి గారు. ఎంత గంభీరమైన విషయము, ఎంతటి మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయము, ఎంతటి కాస్మిక్ సైన్స్ అనబడినటువంటి విషయము. ఇది మరి సామాన్యమైన విషయం అండి. బ్లావెట్స్కి మాతకు పరమ గురువులు ఉపదేశించింది. ఇది మనకి 2 పేజీల్లో చక్కగా సారాంశంగా ఇచ్చారండి. అంటే బ్లావెట్స్కి మాతకు పరమ గురువులు ఉపదేశించింది చాలా విస్తారంగా ఉండి ఉంటుంది. మనకి దాని సారాంశంగా మనకు అందించారు పున్నయ్యశాస్త్రి గారు. రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలను మనము చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవా.